అలాగే తల్లిదండ్రులు కూడా డబ్బు అవసరం బతకడానికి, కానీ డబ్బు జీవితాన్ని కల్పించదు. కానీ పిల్లల భవిష్యత్తుని డబ్బు అవసరం, డబ్బు ఒక్కటే ప్రాథమికమైనటువంటి విషయం కాదు. మీ యొక్క ప్రేమ, మీ యొక్క సమయం, మీకున్నటువంటి మానసిక విధానం, మీకున్నటువంటి సోషబిలిటీస్ అన్నది ఎంత బాగుంటుందో తల్లిదండ్రుల్లో, ఆ యొక్క ప్రభావం పిల్లల యొక్క భవిష్యత్తుని నిర్ధారిస్తుంది. బహుశా తల్లిదండ్రులు మంచి లక్షాధికారులు, కోటీశ్వరులు అయితే వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బు ఉండొచ్చు, కావాల్సినటువంటి ఆస్తుపాస్తులు ఉండొచ్చు, పెద్ద పెద్ద గిఫ్టులు ఇవ్వచ్చు. కానీ ఆ పిల్లవాడు ఒక 10 సంవత్సరాల తర్వాత తిరిగి చూస్తే, అంటే 10 సంవత్సరాల వయసులో తను ఎలా ఉన్నానంటే, నా తండ్రితో నేను ఒక ప్రశాంతంగా ఇన్ని రోజులు ఉండగలిగాను, నా తండ్రి యొక్క శరీరం పైన పడుకున్నప్పుడు నా ప్రశాంతంగా నిద్ర వచ్చింది, నా తండ్రితో పలానా ఆట ఆడినప్పుడు నేను చాలా రిలాక్స్ అయ్యాను, నా తండ్రితో నేను పోటీతత్వంతో నేను ప్రవర్తించినప్పుడు, నా తండ్రి నా చేతిలో ఓడిపోయినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. తండ్రికి కూడా అదే ఆనందం ఉంటుంది, వైసా వర్స. అంటే ఈ భావోద్వేగాలు, చిన్న వయసులో ఏర్పడేటువంటి భావోద్వేగాలు జీవితాన్ని మార్చడానికి, జీవితాంతరం ఉండేదానికి అవకాశం ఉంటుంది. కనుక తల్లిదండ్రులు డబ్బు సంపాదించాలి. ఎందుకంటే ఈ యొక్క పరుగుల జీవితంలో, ఈ యొక్క టెక్నాలజికల్ వరల్డ్లో, ఈ యొక్క కాంపిటేటివ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం బతకడానికి కావాల్సినటువంటి డబ్బు అవసరం. అలాగే మీ పిల్లలకు సమయం కూడా అవసరం.